వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నారు లేదా ల్యాండ్ కొన్నారు. సో అప్పుడు కొన్న తర్వాత దాన్ని మీరు ఈఎంఐలో తీసుకుంటున్నారు. సో దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన ముందు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్. అఫ్ కోర్స్ వి నో, సూపర్ సార్. సో ఇప్పుడు ఎవరైనా ఒక ప్లాట్ లేదంటే ల్యాండ్ కొన్నారు సార్ ఒక దగ్గర. సో దాన్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడైతే అఫ్ కోర్స్ ఈఎంఐలోనే తీసుకుంటారు. మరి దానివల్ల ఉండే లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి అంటారు? నువ్వు డబ్బులు తీసుకోవాల్సిన క్వశ్చన్ ఫ్రీగా అడిగి నీ కోసం చెప్పేస్తా. నాకు తెలిసి నీ డౌట్ అడుగుతున్నట్టు. మేబీ అఫ్ కోర్స్ సార్, ఇట్ మైట్ హెల్ప్ మీ అండ్ మై వ్యూవర్స్ టు. సో ఏం చేయొచ్చు అంటారు, ఏది బెస్ట్ అంటారు? సో ఫస్ట్ ఈఎంఐలో ఎందుకు కొనుక్కోవాలని అడిగారు. అందరికీ మీలాగా కొంతమందిలాగా కోట్లు లక్షలు డబ్బులు చేతిలో ఉండవు. అప్పుడు కానీ వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలన్న తపన ఉంటుంది. నేను కూడా నా ప్రాపర్టీ అనగానే 4 హద్దులు, ఈస్ట్ వెస్ట్ సౌత్ అని ఉంటాయి. అది నా ప్రాపర్టీ. ఆ నా ప్రాపర్టీ అనేది చాలా పెద్ద వర్డ్ లైఫ్లో. జిందగీలో అఫీషియల్గా సంపాదించేవాడు ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటాడు. అంబానీ అదని ఎన్నిసార్లు అనుకున్నాను. మన అంబానీ మనం కంపేర్ చేయకూడదు. అంబానీ మన దగ్గర నథింగ్. ఆయన కోట్లు లక్షలు ఉంటే మనకు 100,000 ఉంటాయి. సో ఎవరైతే కొనుక్కుంటారో, 1 కోటి రూపాయలు కొనుక్కున్నారు, ఆయన దగ్గర 20 లక్షలే ఉన్నాయి. ఒకటి లోన్కి వెళ్తారు. ఈఎంఐలు అంటే లోన్, బ్యాంక్. ప్రాపర్టీ క్లియర్గా ఉండి అప్రూవల్స్ ఉంటే బ్యాంక్ లోన్ ఇస్తారు. ఒకవేళ అది లేకపోతే లోన్ కూడా రాదు. సరే లోన్ ఇచ్చాడు అనుకోండి. కొంతమంది ప్రైవేట్ ఏం చేస్తారు, బ్యాంక్ లోన్ కూడా బిల్డర్ ఇస్తున్నాడు. మీకు 1,00,000 రూపాయలు కట్టండి, పేపర్ తీసుకో, అగ్రిమెంట్ చేయించుకోండి, తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కట్టండి, నేను ఇస్తాను. కొంతమంది బ్యాంకులో ఆ ప్రైవేట్కి ఇచ్చేది సేఫ్ కదా, ఎప్పుడైనా ఉండొచ్చు పోవచ్చు. కానీ గవర్నమెంట్ లోన్ ఇచ్చేది రిగాలిటీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది కాబట్టి డెవలప్ చేయకుండా మార్కెటింగ్ చేస్తున్నారు. ల్యాండ్ ఓనర్ నువ్వు, డెవలపర్ ఎవరు ఉండాలి, ఆ డెవలపర్ వేరేవాడు ఉంటాడు, నేను మార్కెటింగ్ చేసేవాడు. 3 పార్టీలు ఉన్నాయి, ల్యాండ్ ఓనర్, డెవలపర్, ఇన్వెస్టర్ వేరు, బయ్యర్ ఇప్పుడు ఉన్నారు. సో ఎవరైతే మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసే రైట్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత, అది రెడీ అవ్వకముందు స్టార్ట్ మార్కెట్ చేసి అమ్ముతారు. అంటే ఒకవేళ ప్రొడక్ట్ ఏదైనా తర్వాత ఎలా చేస్తాము అనేది జస్ట్ రెస్పాన్సిబిలిటీ పేపర్లో చూపిస్తారు. అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్కెటింగ్ వాళ్ళు ఫస్ట్లో ఇప్పుడు 90% 80% ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ కలెక్ట్ చేసేస్తారు. కలెక్ట్ చేసి వాడికి ఏదో గొడవ పెట్టుకున్నా నేను అమ్మేస్తే వీడు ఆ ప్రోడక్ట్ వెనక్కి బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత డిలే అయినది మనం రియల్ బిల్డర్ని అడిగితే, నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు, రిసిప్ట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, నన్ను ఎందుకు కట్టుతున్నావు, వాళ్ళని అడుగుంటాడు. కస్టమర్ ఎక్కడ పోతాడు, అక్కడ పోతే ఒప్పుకోడు, ఇక్కడ పోతే ఒప్పుకోడు. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ డబ్బులు కట్టేటప్పుడే ఆ అగ్రిమెంట్లో మనం ప్రతిసారి అగ్రిమెంట్ టర్మ్స్ రాసుకుంటాం. ఎవరు ఇవ్వాలి, ఎంత టైంలో ఇవ్వాలి, ఏ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, లీకేజ్, టెక్నికల్ ప్రాబ్లమ్, ఇలాంటివన్నీ కూడా మనం అందుకనే సేల్ అగ్రిమెంట్ జాగ్రత్తగా సైన్ చేయాలి. సో అప్పటికి మీరు వెళ్తారు. నెక్స్ట్ రికవరీ చేసే మెథడ్స్, అప్రూవల్స్ ఉంటే మీకు వ్యాలిడ్, అప్రూవల్ అయితే గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు, రేరా ఎంకరేజ్ చేయదు. సో అప్రూవల్ ఉంటే కొంత పాసిబిలిటీ, కొంతవరకు విసులుబాటు ఉంది. అంటే మనం రేరా దగ్గరికి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ డిటీసీపీ ఇచ్చేప్పుడు ఆ పరిస్థితి, కేసు సైజు, వాల్యూమ్ బట్టి మనం గవర్నమెంట్ అథారిటీని అప్రోచ్ చేస్తే కొంతవరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంకులు అనుకోండి, ఎవరికైనా 5 lakhs కంటే అబోవ్ ఎఫ్డి ఉంటే రేపు పొద్దున బ్యాంక్ గోల్మాల్ అయితే 5 లక్షలకే ఇస్తారు. మీకు 20 లక్షలు ఉంటే 20 లక్షలు ఇవ్వరు, మినిమం 5 lakhs. అట్లా ఇక్కడ కూడా మినిమం గ్యారంటీ ఉంటుంది, ప్రొవైడెడ్ యువర్ డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ క్లియర్. డాక్యుమెంటేషన్ క్లియర్ అయితే నోబడీ కెన్ హెల్ప్ యూ. దేవుడు దిగి వచ్చినా చేత గెద్దట్టినట్టు అయిపోతుంది. సో ఆల్వేస్ ఇన్వెస్ట్ చేస్తేనే మీరు జాగ్రత్తగా ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్, బిల్డర్ రెప్యుటేషన్, బిల్డర్ బ్యాంక్ రెప్యుటేషన్, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, సైట్ ఎలా ఉంది, సైట్ అసలు స్టార్ట్ అయిందా, పర్మిషన్లు వచ్చా, నాలా కన్వర్షన్ అయిందా, దెర్ ఆర్ 10-20 పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రెగ్యులర్లీ చెక్, విచ్ మోస్ట్ ఆఫ్ ది బయర్స్ మే నాట్ బి అవేర్. అండ్ బ్రోచర్ కనిపిస్తుంది, రేట్ కనిపిస్తుంది. బ్రోచర్లో మీరు అనుభవం ఉంటే మీరు బ్రోచర్ చూడండి, ఏ రియల్ ఎస్టేట్ బ్రోచర్ అయినా బ్రోచర్ చివరిలో చిన్న లెటర్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ అని పెడతారు, సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ అని. ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ డిజైన్ అండ్ క్యాన్ బి మోడిఫైడ్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీబడీస్ పర్మిషన్. అది బ్లాంక్ చెక్ ఇవ్వడం. అది ఎవరు చదవరు, ఆ ప్రాబ్లం వచ్చి చదివితే ఉంటుంది అక్కడ.
ప్రతి బ్రోచర్లో ఉంటుంది. ఎందుకంటే రైట్స్ యూఆర్ గివింగ్ GPA, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ టు ది బిల్డర్. ఇంకా దీని మీద మరింత డీటెయిల్ ఇండివిజువల్ కేసెస్ కావాలంటే డాక్టర్ నందిరామ్ మిశ్రారావు, రియల్ ట్రాన్సాక్షన్ ఫౌండర్స్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ గైస్. సూపర్. సో వన్స్ మనం ఏదైనా సరే బై చేసుకోవాలి లేదా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవాలంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV బిజినెస్.